Hello everyone, welcome to Aim High Telugu YouTube channel. So welcome to our new series from Aim High Telugu with regards to English. So English కి సంబంధించి అందరూ కూడా టాపిక్ వైజ్ చేయమంటున్నారు వీడియోస్ సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. సో దాన్ని ఉద్దేశించుకొని నేను ఈ యొక్క వీడియోలో మీకు ఫస్ట్ నేను ఈడియమ్స్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే, సో మనందరికీ తెలుసు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనే కాన్సెప్ట్ మనకి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఓకే, యా. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేవి రెండు డిఫరెంట్ టాపిక్సే, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇడియం అంటే అర్థం ఏమిటి అంటే, ఇడియం అనేది ఒక సెంటెన్స్, అంటే ఒక విషయాన్ని కానీ ఒక సందర్భాన్ని కానీ వేరే విధంగా అంటే ఒక ఇమాజినరీ థింగ్గా కంప్లీట్గా అంటే లిటరల్ మీనింగ్ కాకుండా డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని మనం ఇడియం అంటాం, రైట్? బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రేజ్ అనేది ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, ఫ్రేజ్ అనేది ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కానీ అది సెంటెన్స్ అయితే ఫామ్ చెయ్యదు, అది మీనింగ్ఫుల్ సెంటెన్స్ అయితే ఫామ్ చెయ్యదు. ఇడియంలో మనకి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది, ఒక సందర్భానికి ఒక డిఫరెంట్ ఇమాజినరీ మీనింగ్ అనేది ఇస్తుంది. కానీ ఫ్రేజ్కి ఎడిషనల్గా ఒక క్లాజ్ అనేది యాడ్ చేస్తే అప్పుడు అది మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది అవుతుంది అనమాట. సో ఫ్రేజ్కి ఇడియంకి డిఫరెన్స్ అయితే ఇది. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్, ఓకే, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఈడియమ్స్ అనేవి ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోలో అయితే ఫస్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ 50 ఈడియమ్స్ అయితే చూద్దాము. ఇన్ దిస్ వన్ వీడియో యూఆర్ గోయింగ్ టు సీ ఆల్ ద 50 ఈడియమ్స్. ఓకే, దెన్ మనం నెక్స్ట్ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. ఓకే, అలాగే అన్ని టాపిక్స్ కవర్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ఆఫ్. ఓకే, ఫస్ట్ చూడండి, ఎ లెపర్డ్ కాంట్ చేంజ్ హిస్ స్పాట్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటో చూడండి, ఆ సందర్భానికి ఏది రిలేటెడ్గా ఉంది అని చెప్పి మీకు అర్థమవుతుంది. ఇడియంని ఎప్పుడూ కూడా ఇచ్చిన ఇడియంని లిటరల్ మీనింగ్ మనం తీయకూడదు, అంటే ముందు ఇచ్చిన ఆప్షన్స్ చూసుకొని దానికి ఏది రిలేటెడ్గా ఉందని అప్పుడు మనం ఆలోచించుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ సంథింగ్ గుడ్ దట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ ఎట్ ఫస్ట్, యూ కెనాట్ చేంజ్ హూ యూ ఆర్, సమ్వన్ హూ ఈస్ చెరిష్డ్ అబౌవ్ ఆల్ ద అదర్స్, ఎ విజువల్ presentation is far more descriptive than words. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎ లెపర్డ్ కాంట్ చేంజ్ హిస్ స్పాట్స్ అంటున్నారు, అంటే లెపర్డ్కి ఉండే స్పాట్స్ అనేది తనకి తానుగా చేంజ్ చేసుకోలేదు, ఇది చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి అంటే ఒక స్వభావాన్ని ఎవరు మార్చుకోలేరు, స్వతహాగా ఉండేటువంటి దాన్ని. సో దీనికి రిలేటెడ్గా ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో ఏముంది అంటే ఆప్షన్ బి, యూ కెనాట్ చేంజ్ హూ యూ ఆర్. సో ఎ లెపర్డ్ కెనాట్ చేంజ్ హిస్ స్పాట్స్ అని ఎవరైనా ఉద్దేశించి మనం చెప్తున్నాము, లేదా మనల్ని మనం ఉద్దేశించి చెప్తున్నాము, ఆ ఈడియం యూస్ చేసామంటే మనం మార్చుకోము. యూ కెనాట్ చేంజ్ హౌ ద వే యు ఆర్. నెక్స్ట్ ఆప్షన్స్ ఇంకా అదర్ చూసుకున్నట్టయితే సంథింగ్ గుడ్ దట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ ఫస్ట్. సో ఇక్కడ ఎక్కడ రికగ్నిషన్ గురించి కానీ ఇండికేషన్ గురించి చెప్పలేదు, సో ఇది రాంగ్ ఆన్సర్. సమ్వన్ హూ ఈస్ చెరిష్డ్ అబౌవ్ ఆల్ అదర్స్. సో ఇక్కడ ఆల్ అదర్స్ కంపారిటివ్గా ఎక్కడ ఈ సెంటెన్స్ రిలేటెడ్గా లేదు. విజువల్ ప్రెజెంటేషన్ ఈజ్ ఫార్ మోర్, అగైన్ కంపారిజన్గా లేదు, కాబట్టి ఇవన్నీ రాంగ్ ఆన్సర్. సో మీరు ఈ విధంగా ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే వెన్ యూ సాల్వ్ ద ఇడియం, ట్రై కనెక్టింగ్ విత్ ద ఆప్షన్స్, దట్ ఈస్ ద సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. A man with no means a generous man, a weak or cowardly man, a man of character. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కొన్ని ఆప్షన్స్లో ఒక మ్యాన్ నెగిటివ్గా ఇచ్చారు, లేదా ఒక మ్యాన్ గురించి పాజిటివ్గా కూడా ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ అలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అనేటువంటి దాని ఏ ఇడియంకైనా ఒక ఆరిజిన్ అనేది ఉంటుంది, అంటే అది ఎక్కడ పుట్టింది అనే ఒక స్టోరీ అనేది ఉంటుంది. అది తెలుసుకుంటే మీరు ఆ ఇడియం వచ్చినప్పుడు మీకు ఆ స్టోరీ అనేది మైండ్లోకి స్ట్రైక్ అవుతుంది. అంతేగాని ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే పలానా మీనింగ్, ఏ లెపర్డ్ కాన్ చేంజ్ ఇట్స్ స్పాట్స్ అంటే పలానా మీనింగ్ అని మీరు అలా మీరు గుర్తుపెట్టుకుంటే, బైహార్ట్ చేసుకుంటే అసలు మీకు ఏది గుర్తుండదు. సో అలాగే ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రా అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే పూర్వకాలంలో మనకి ఈ దిష్టి బొమ్మలు తగిలించేవారు. ఇట్స్ లైక్ స్టిక్కి ఒక పర్సన్ని, ఒక మ్యాన్ ఆర్ ఉమెన్ అవతారం పెట్టేవారు కదా. మోస్ట్లీ ఇట్ విల్ బి అ
మేల్ మేల్ ఐడల్ దాన్ని క్రియేట్ చేసి దాన్ని తయారు చేసి ఒక బొమ్మని పెట్టేవారు. సో దాన్ని ఉద్దేశించి స్ట్రా ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ద సపోర్ట్ విచ్ ఇస్ స్టాండింగ్ ఫర్ దట్. ఆ దిష్టి బొమ్మని ఎంత మనం వాదించినా ఆర్ దాంతో మనం మాట్లాడినా ఏం చేసినా దట్ ఈస్ నాట్, బికాస్ ఇట్ హ్యాస్ నో సబ్స్టెన్స్. ఏ మ్యాన్ హూ హ్యాస్ నో సబ్స్టెన్స్, ఇట్ హ్యాస్ నో సబ్స్టెన్స్ అంటే దానికి అది బతికే థింగ్ కాదు. ఇట్స్ నాట్ లివింగ్ వేస్ట్, ఇట్ డజంట్ హ్యావ్ లైఫ్. సో అలాంటి పరిస్థితిని ఎలా కంపేర్ చేశారు అంటే వాళ్ళతో వాదించిన వేస్ట్, వాళ్ళు ఏమి చేయలేరు అనేదాన్ని ఏ వీక్ ఆర్ కవర్డ్లీ మ్యాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే ఏ మ్యాన్ ఆఫ్ నో సబ్స్టెన్స్, హీ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, ఈస్ గోయింగ్ బ్యాక్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్. నెక్స్ట్ చూస్తే ఏ మేర్స్ నెస్ట్. A mare's nest is nothing but, mare is nothing but a female horse, which is not visible directly or physically. It is a మన కళల్లో కనిపించేటువంటి యూనికార్న్స్ అంటాం కదా, అదనమాట. ఏ మేర్స్ నెస్ట్ అనేది ఇట్స్ నాట్ విజిబుల్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ నాట్ క్లియర్ ఆర్ యాక్యురేట్ ఫర్ అస్. సో దీన్ని ఏమంటాము అంటే, నెక్స్ట్ అనగానే మనకు ఒక సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఒక కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఫెమిలియర్ సిచ్యువేషన్ అయితే కాదు. ఫెమిలియర్గా ఉండేటువంటి పదాలు ఏమైనా ఇస్తే ఫెమిలియర్ సిచ్యువేషన్ పెడతాం, న్యూ సిచ్యువేషన్ కాదు, రిఫ్రెషింగ్ సిచ్యువేషన్ అంతకన్నా కాదు. ఏ మేర్స్ నెస్ట్ ఈజ్ నథింగ్ బట్ అ కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్. నెక్స్ట్ మనకి ఏ పర్ఫెక్ట్ స్టార్మ్. ఓకే, సో ఏ పర్ఫెక్ట్ స్టార్మ్ అనగానే సంథింగ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆర్ సంథింగ్ అవుట్ ఆఫ్ సడన్గా మనకు వచ్చే థాట్స్ కానివ్వండి, సడన్గా ముందుకు వచ్చేది అంటే ఇట్ ఈస్ నాట్ ప్లాన్డ్, ఇట్ ఈస్ నాట్ సెట్ బిఫోర్. సో ఇటువంటి దాన్ని మనం ఇక్కడున్న ఆప్షన్స్ దేనికి లింక్ చేసుకోవచ్చు, ద వర్స్ట్ పాసిబుల్ సిచ్యువేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే కాంట్ బట్ సిచ్యువేషన్లో, ఇన్ ద లీస్ట్ టైంలో, అక్కడ ఏమీ జరగని టైంలో సడన్గా వచ్చేటువంటి అవకాశాన్ని మనం ద వర్స్ట్ పాసిబుల్ సిచ్యువేషన్గా, పర్ఫెక్ట్ స్టార్మ్ అంటే అక్కడ ఏమీ పాసిబిలిటీ లేని టైంలో ఒక ఆలోచన వచ్చినా, లేకపోతే ఒక థాట్ వచ్చినా, మనకి ఇది చెయ్యాలి, లేకపోతే ఏదైనా ఒక హెల్ప్ వచ్చినా, ఎవరైనా వచ్చినా, దీన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే ద వర్స్ట్ పాసిబుల్ సిచ్యువేషన్. ఓకే, ఏ పర్ఫెక్ట్ స్టార్మ్. నెక్స్ట్ చూస్తే ఏ ప్లమ్ జాబ్. ఏ ప్లమ్ జాబ్ అనే దాన్ని మనము జనరల్గా ఈజీ అండ్ ప్లెజెంట్ జాబ్ అని డిక్లేర్ చేస్తాం. ఎందుకు అంటే పూర్వకాలంలో అరౌండ్ 17th century ఆ టైంలో ప్లమ్ అంటే $1000గా దాన్ని ఇండికేట్ చేసేవారు అనమాట, ప్లమ్ అనే వర్డ్ని, ఆ స్లాంగ్ని, ఆ వర్డ్ని. సో దానికి అఫ్కోర్స్ $1000 ఈజ్ అ వెరీ హ్యూజ్ అమౌంట్. సో దాని తర్వాత ఏం జరిగింది, ఈ ప్లమ్ దీన్ని ఎక్కడికి కన్వర్ట్ చేశారంటే, ఎవరైతే పెద్ద పెద్ద పవర్స్లో ఉండి జాబ్స్ చేస్తారో దే హ్యావ్ వెరీ లెస్ వర్క్ బట్ దే గెయిన్ లాట్ ఆఫ్ మనీ, రైట్? సో దీన్ని అంటే పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఆర్ హైయర్ అఫీషియల్స్ ఆర్ పాలిటీషియన్స్ ఇట్లాంటి జాబ్స్ని ప్లమ్ జాబ్స్గా అప్పట్లో ఇండికేట్ చేశారు. అది అలా వచ్చి ప్లమ్ జాబ్ అంటే ఇట్స్ అన్ ఈజీ జాబ్, ప్లెజెంట్ జాబ్ విత్ వెరీ వెల్ పెయిడ్ అనమాట. హీ హ్యాస్ సెక్యూర్డ్ ఏ ప్లమ్ జాబ్ ఫైనల్లీ అని అంటే తనకి ఒక మంచి జాబ్ వచ్చింది, దాంతోపాటుగా హీస్ గెయినింగ్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ శాలరీ అని అర్థం. ఓకే, నెక్స్ట్ a snowball effect. Okay, yeah, snowball effect is something. Snowball effect అనేది మనకి ఎలా ఉంటుందండి, snowball effect is something which అంటే ముందుకు వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఇంటెన్సిటీ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో గ్రోత్ అనేది ఒక్కసారిగా రాదు, రైట్? ఇట్ విల్ గో ఫార్వర్డ్ స్లోలీ అండ్ వెరీ ఇంటెన్స్లీ. సో దీన్ని మనం అన్ యాక్సెలరేటింగ్ గ్రోత్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అని పిలుస్తాం. ట్రిక్ సమ్వన్ కంప్లీట్లీ, దిస్ ఈస్ రాంగ్. కోల్డ్ అండ్ అన్కంఫర్టబుల్ ఇక్కడ ఎక్కడ లిటరల్ మీనింగ్ తీసుకోవట్లేదు. స్నోబాల్ ఎఫెక్ట్ ఈజ్ ఆల్వేస్ మూవింగ్ ఫాస్ట్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ విల్ గో ఫాస్ట్, రైట్? అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంటెన్స్. సో దట్ ఈస్ వై వి సే అన్ యాక్సెలరేటింగ్ గ్రోత్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, స్నోబాల్ ఎఫెక్ట్. నెక్స్ట్ వీ హ్యావ్ ఎ స్ట్రామ్ ఇన్ అ టీ కప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఈజీ. స్ట్రామ్ అనే టీ కప్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ కప్ అనేది ఎంత ఉంటుంది, స్ట్రామ్ అనేది చాలా పెద్దది. అంటే ఒక చిన్న దాంట్లో ఒక పెద్ద స్ట్రామ్ క్రియేట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఇండికేట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? ఈజీ మనీ,
ఏ సిగ్నల్ ఫర్ అప్కమింగ్ స్టార్మ్, మచ్ ఎక్సైట్మెంట్ ఓవర్ సంథింగ్ ట్రైవియల్, సఫరింగ్ ఇన్ సైలెన్స్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈజీ మనీ అనేది కాదు, బికాస్ ఇక్కడ ఏమంటున్నారు, టీ కప్ అనేది ఒక స్మాల్ థింగ్, స్మాల్ థింగ్లో ఒక స్ట్రాంగ్ వచ్చింది అంటే ఏంటి? ఏ సిగ్నల్ ఫర్ అప్కమింగ్ స్ట్రాంగ్, రాంగ్ ఆన్సర్. ఈజీ మనీ, రాంగ్ ఆన్సర్. మచ్ ఎక్సైట్మెంట్ ఫర్ ఓవర్ సంథింగ్ ట్రివియల్ ఈజ్ నథింగ్ బట్ వెరీ మైన్యూట్, వెరీ స్మాల్ అని అర్థం. సఫరింగ్ ఇన్ సైలెన్స్ అని కాదు. సో యు ఆర్ హ్యావింగ్ అ స్ట్రాంగ్ ఇన్ అ టీ కప్ అంటే చిన్న విషయానికి కూడా చాలా ఓవర్గా ఎక్సైట్ అవ్వడం, ఓవర్గా రియాక్ట్ అవ్వడం, దీన్ని మనం ఏ స్ట్రాంగ్ ఇన్ అ టీ కప్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్, ఎన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్. ఓకే, సో ఎన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అంటే ఏంటి అంటే బేసిక్గా వెరీ ఎక్స్పెన్సివ్. ఎన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అంటే వెరీ ఎక్స్పెన్సివ్. జనరల్గా అంటే ఎక్కువ అమౌంట్ కానీ, హ్యూజ్ అమౌంట్ కానీ, చాలా కాస్ట్ ఎక్కువ అని చెప్పడానికి ఎన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అంటాం. ఇది ఎందుకు అంటే ఒక ఆర్మ్ అండ్ ఏ లెగ్ అనేది కాస్ట్ ఎంత ఎక్కువో ఆ విధంగా దీన్ని మనం కంపేర్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఎన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అంటే ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీగా డిస్క్రైబ్ చేయొచ్చు అనమాట. రైట్? టు ఆస్క్ ఫర్ టూ మచ్, నో. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, నో. టు బి లాస్ట్ అండ్ బివిల్డర్డ్, no. And a large amount of money ni an arm and a leg. Where, why is it called like that ante, if something is costing just like an arm and a leg, that enta expensive గా ఉంది అని చెప్పడానికి లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఆర్మ్ అండ్ లెగ్ అనే ఈడియం ని యూజ్ చేస్తాం సెంటెన్స్ లో. నెక్స్ట్, యాపిల్ ఆఫ్ డిస్కార్డ్. ఓకే, సో యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ కి మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? బోన్ ఆఫ్ కంటెన్షన్, ప్రాక్టికల్, డిస్టెంట్ లవ్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో ఇక్కడ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ ఈజ్ సంథింగ్ విచ్ వి యూజ్ ఇట్ ఫర్ బోన్ ఆఫ్ కంటెన్షన్. సో ఈ రెండు వర్డ్స్ మీకు కొంచెం కొత్తగా అనిపిస్తాయి, బట్ ఇక్కడ ఏంటి అంటే సంథింగ్ విచ్ కాజెస్ ఫ్రిక్షన్, అంటే ఒక గొడవ స్టార్ట్ అవ్వడానికి కానీ, ఆర్ ఇఫ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ బియాండ్ రైట్, మనం ఆపలేని స్థితిని దాటిపోయి వెళ్ళిపోతుంది అంటే దీన్ని మనం బోన్ ఆఫ్ కంటెన్షన్గా మాట్లాడతాం, అంటే యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అని చెప్తాం అనమాట. సో యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే అదనమాట. ఓకే, సో ఏదైనా సరే ఒక రూట్ కాజ్ నుంచి ఎక్కువగా ఎక్స్ట్రీమ్ వెళుతోంది, ఇట్స్ సంథింగ్ దట్ కాజెస్ ఫ్రిక్షన్, వీ కాల్ ఇట్ యాజ్ అ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్. నెక్స్ట్, ఎట్ క్రాస్ పర్పసెస్. ఓకే, అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. ఫైనలైజింగ్ ఐడియాస్ అండ్ ప్లాన్స్, disagreeing with each other's ideas, blindly following each other's ideas, developing and amplifying ideas given. Okay, at cross purposes. Okay, something which is not in line, అంటే you are not accepting others' opinion. సో ఎప్పుడైతే సరే దే ఆర్ ఆర్గ్యూయింగ్ అట్ క్రాస్ పర్పసెస్ అంటే వాళ్ళ యొక్క పర్పస్ కానీ, వాళ్ళ యొక్క మాట్లాడే విధానాలు కానీ, వాళ్ళు షేర్ చేసుకునే ఐడియాస్, ఒపీనియన్స్ అనేవి మ్యాచ్ అవ్వనప్పుడు అట్ క్రాస్ పర్పసెస్ అనే ఒక ఇడియం మనం యూజ్ చేస్తాం. సో ఆప్షన్ బి, డిసగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్స్ ఐడియా. బ్లైండ్లీ ఫాలోయింగ్ అన్నప్పుడు ఇక్కడ మనకి క్రాస్ పర్పసెస్ అని రాదు. దిస్ ఈజ్ రాంగ్. ఇట్స్ ఈస్ నాట్ డెవలపింగ్ సంథింగ్. ఫైనలైజింగ్ ఐడియాస్ అండ్ ప్లాన్స్ కూడా రాంగ్ అన్నమాట. ఓకే, అట్ క్రాస్ పర్పసెస్ ఇస్ కాల్డ్ disagreeing with each other's ideas. Moving on to the next question. Barking up the wrong tree. Okay, barking up the wrong tree అంటే అర్థం ఏంటి అంటే దీనికి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? టు మేక్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్ వర్స్, ప్రొవోక్ ట్రబుల్, గెటింగ్ ఏ గుడ్ స్టార్ట్ ఈజ్ ఇంపార్టెంట్, టు బి మిస్టేకెన్, టు బి లుకింగ్ ఫర్ సొల్యూషన్స్ ఇన్ ద రాంగ్ ప్లేస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఇక్కడే రాంగ్ ట్రీ అని ఇచ్చారు. బార్కింగ్ అంటే ఏంటి? మొరగడం. బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ ఈజ్ నథింగ్ బట్ మీరు సిచ్యువేషన్స్ని వినకుండా, అర్థం చేసుకోకుండా, మిస్అండర్స్టూడ్ చేసుకొని యు ఆర్ గెటింగ్ రేస్డ్. ఓకే, అంటే మిస్అండర్స్టాండ్ చేసుకోవడం బేసిక్గా బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ. సో టు బి మిస్టేకెన్, టు బి లుకింగ్ ఫర్ సొల్యూషన్స్ ఇన్ ద రాంగ్ ప్లేస్ అంటే మీకు
సొల్యూషన్ దొరకని ప్లేస్లోకి వెళ్ళి మీరు సొల్యూషన్ వెతుక్కోవడం, మిస్అండర్స్టూడ్ చేసుకోవడం, అపార్థం చేసుకోవడం, దీనికి ఇటువంటి సిచ్యువేషన్స్లో బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ అని మనం చెప్తాం అనమాట. నెక్స్ట్ బెండ్ ఓవర్ బ్యాక్వర్డ్స్. ఓకే, సో బెండ్ ఓవర్ బ్యాక్వర్డ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండ్ ఓవర్ బ్యాక్వర్డ్స్ అంటే ఏంటి? యూఆర్ బెండింగ్ బ్యాక్వర్డ్స్. ఓకే, ఇక్కడ మనకి ఇడియం అన్నప్పుడు మనకి లిటరల్ మీనింగ్ రాదు. సో గోయింగ్ బ్యాక్వర్డ్ అనేది రాంగ్. యూజింగ్ రాంగ్ఫుల్ మీన్స్, this is also wrong. Working hard to try to impress, yes. So bend over backwards is nothing but you are trying to impress someone. You're working hard to impress someone. Okay, it's not you're moving forward. Bend over backwards is nothing but you are working hard to try to impress someone. Okay, working slowly and lazily is wrong answer. Okay, so this is the correct option. So you're finding the all other ways to try to impress that person. Okay, నెక్స్ట్ క్వశ్చన్, బెటర్ లేట్ దాన్ నెవర్. సో ఇది మనందరం చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి ఈడియమే. సో దీని అర్థం ఏంటి? బెటర్ టు అరైవ్ లేట్ దాన్ నాట్ టు కమ్ అట్ ఆల్. అంటే రాకుండా ఉండడం కన్నా లేట్గా రావడమే బెటర్ అని అర్థం అనమాట. సో నెక్స్ట్ చూడండి, బిగ్గర్ ఫిష్ టు ఫ్రై. ఓకే, సో బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అంటే అర్థం ఏమిటి అంటే సంథింగ్ బిగ్ ఈజ్ కమింగ్. ఓకే, ఇది కాదు, వీ హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై. ఎటువంటి సందర్భాల్లో మాట్లాడతారు అంటే దీన్ని ఎటువంటి సందర్భాలైనా మాట్లాడచ్చు. సంథింగ్ యూ ఆర్ గోయింగ్ టు బిజినెస్, యూఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్. యూ హ్యావ్ గ్రేట్ గోల్స్, యూఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్. సో హ్యావింగ్ సంథింగ్ మోర్ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్, ఆర్ ఇఫ్ సమ్వన్ ఈస్ ఫీలింగ్ లో, ఓకే కూల్ డౌన్, యూ హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై ఇన్ యువర్ లైఫ్. సో విచ్ మీన్స్ నీకు నీ ప్రాబ్లమ్స్ కన్నా యూ హ్యావ్ సంథింగ్ బిగ్ టు టేక్ కేర్ ఆఫ్. సో ఇట్లాంటి సందర్భాల్లో బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అని యూజ్ చేస్తాం. బైట్ ద బుల్లెట్, డిసైడ్ టు డూ వాట్ ఈస్ గుడ్, డిసైడ్ టు డూ ఇన్విటబుల్ విచ్ యు ఆర్ అవాయిడింగ్, టు బైట్ సంథింగ్ వెరీ హార్డ్. సో లిటరల్ మీనింగ్ ఉండదు, ఇది తీసేయచ్చు. సో డిసైడ్ టు డూ వాట్ ఈస్ గుడ్ అనేది కూడా రాంగ్, ఎందుకంటే బైట్ ద బుల్లెట్ ఇట్ సెల్ఫ్ సేస్ యూఆర్ టేకింగ్ దట్ బుల్లెట్, అంటే యు ఆర్ టేకింగ్ ద గన్ షాట్. ఈవెన్ మీకు నచ్చకపోయినా కూడా ఆ పనిని మీరు చేయడాన్ని చెప్పడానికి బైట్ ద బుల్లెట్ యూస్ చేస్తాం. ఓకే, దీనికి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే డిసైడెడ్ టు డూ ఇన్విటబుల్ అంటే తప్పనిసరి పరిస్థితులు, ఇంకా అది చేయక తప్పదు, విచ్ యు ఆర్ అవాయిడింగ్. సో దానికి మనం బైట్ ద బుల్లెట్. నెక్స్ట్ యూ హ్యావ్ బైట్ ద డస్ట్. సో బైట్ ద డస్ట్ అంటే అగైన్ సో టు సఫర్ ఎ డిఫీట్ అనమాట. అంటే యునో డన్ అండ్ డస్టెడ్ అంటాం, రైట్? ఇంకా అయిపోయింది, ఇంకా ఇక్కడతో. సో అయిపోయింది అన్నదాన్ని కూడా వీ నీడ్ టు టేక్ ఇట్, వీ నీడ్ టు యాక్సెప్ట్. ఇటువంటి సిచ్యువేషన్స్లో బైట్ ద డస్ట్ అనేది యూజ్ చేస్తాం. అంటే యూ నీడ్ టు టేక్ దట్ సఫరింగ్, యూ నీడ్ టు టేక్ దట్, యూ నీడ్ టు యాక్సెప్ట్ ద డిఫీట్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఇన్ ఎనీథింగ్, ఇన్ ఏ గేమ్ ఆర్ ఎనీథింగ్. సో బైట్ ద డస్ట్ అనేది ఆ సందర్భాల్లో వాడతాం. నెక్స్ట్ చూస్తే బ్రేక్ అ లెగ్. ఓకే, సో బ్రేక్ ఎ లెగ్ ఈజ్ నథింగ్ బట్ టు విష్ సమ్వన్ గుడ్ లక్. అంటే ఎవరైనా ఏదైనా ఎందులోనా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, వెన్ దే ఆర్ ఇన్ ఎనీ కాంపిటీషన్, ఓకే గుడ్ లక్, గో అండ్ బ్రేక్ ఎ లెగ్. బ్రేక్ ఎ లెగ్ అంటే లిటరల్ మీనింగ్ బ్రేక్ చేసుకోవడం, హర్ట్ చేసుకోవడం కాదు. సో యూ నీడ్ టు ప్రూవ్ దట్ యూ కెన్ డూ దిస్. ఓకే, సో బ్రేక్ ఏ లెగ్ అనేది యూ నీడ్ టు డూ వర్క్ హార్డ్ లైక్ దట్, యూ నీడ్ టు పర్ఫార్మ్ దట్ హార్డ్ అని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడేదాన్ని. టు విష్ సమ్వన్ అ గుడ్ లక్ వీ నీడ్ టు యూస్ బ్రేక్ ఎ లెగ్ ఇడియం. నెక్స్ట్ వీ హ్యావ్ బై అండ్ బై. బై అండ్ బై అనేది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, మెల్లమెల్లగా నెమ్మదిగా అంటే ఉండే కొద్దీ. సో వీ యూజ్ దట్ గ్రాడ్యువల్లీ, రైట్? నెక్స్ట్ బై ద స్కిన్ ఆఫ్ యువర్ టీత్. బై ద స్కిన్ ఆఫ్ యువర్ టీత్ అంటే మన టీత్ దగ్గర ఉండే స్కిన్కి మధ్యలో ఉండే గ్యాప్ ఎంత తక్కువగా ఉంటుందండి. సో దీనికి మనం బై ఎ వెరీ నారో మార్జిన్ అంటే దీని అర్థం బై ఎ వెరీ నారో మార్జిన్. దే లాస్ట్ ద మ్యాచ్ బై ద స్కిన్ ఆఫ్ their teeth, right? You lost the match, you lost the award by the skin of the teeth, you lost the promotion by the skin of your teeth. అంటే నీకు అంత చిన్న you lost the first grade by the skin of your teeth, అంత చిన్న మార్జిన్లో నువ్వు ఓడిపోయావు అని చెప్పడానికి బై ద స్కిన్ ఆఫ్ యువర్ టీత్ అని చెప్తా, అంటే బై ఎ వెరీ నారో మార్జిన్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ కాల్ ఇట్ ఏ డే.
క్వాలిటీ డే అంటే నథింగ్ బట్ టు స్టాప్ వర్కింగ్. ఓకే, యా, క్వాలిటీ డే ఈజ్ నథింగ్ బట్ టు స్టాప్ వర్కింగ్. ఎందుకంటే ఒక డే అనేది క్వాలిటీ డే అని ఎప్పుడు అంటామంటే డే అనేది కంప్లీట్ అయినప్పుడు మనం క్వాలిటీ డే అంటాం, రైట్? మనం చాలాసార్లు కొన్ని తెలుసు మనకి, లైక్ ఐ కంప్లీట్ ఎండ్ ఆఫ్ ద డే అంటాం. సో దాని యొక్క మీనింగే ఇది. క్వాలిటీ డే, క్వాలిటీ ఆఫ్ అంటాం అంటే ఇంకా ఆపేస్తే అక్కడితో అయిపోయింది నీ డే. అంటే నీ డే అనేది కంప్లీట్ అయిపోయింది అన్నది కాదు. ఎవరైనా నీకు క్వాలిటీ డే అని చెప్పారు అంటే నువ్వు అది అక్కడితో ఆపే అని అర్థం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ యూస్ టు స్టాప్ వర్కింగ్, వీ సే క్వాలిటీ డే. సో నెక్స్ట్ వీ హ్యావ్ కాల్ ద షాట్స్. ఓకే, కాల్ ద షాట్స్కి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి. టు బీ ఇన్ అ పొజిషన్ టు మేక్ డెసిషన్స్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎ సిచ్యువేషన్, టు బీ ఎ ఫాలోవర్ దట్ మేక్స్ less important decision, to be in a powerless position that follows order, to be in a neutral position. First of all, call the shots ante evarikaithe they have the ability or the authority to pass on the orders, వాళ్ళని మనం చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, when there is a war going on, who will be in charge to say the soldiers, who will be in charge to call up the shots for the soldiers? అంటే సోల్జర్స్కి చెప్పాలి, ఆర్డర్స్ పాస్ చేయాలి. అంటే ఇఫ్ మీ బాస్కి, అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ మేనేజర్, యువర్ బాస్ హ్యాస్ టు కాల్ ద షాట్స్ ఫర్ ద మీటింగ్. అంటే హీ హ్యాస్ టు గివ్ ద ఆర్డర్స్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నట్టు. అంటే టు బీ ఇన్ ఎ పొజిషన్ టు మేక్ డెసిషన్స్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎ సిచ్యువేషన్. ఇలాంటి టైంలో కాల్ ద షాట్స్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్, కమ్ వాట్ మే. ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అంటే ఏదొచ్చినా తీసుకోవాలంటే నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, దీన్ని మనము కమ్ వాట్ మే అని చెప్తాం. నెక్స్ట్, కటింగ్ కార్నర్స్. కటింగ్ కార్నర్స్ ఈజ్ నథింగ్ బట్ యూఆర్ కటింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఇన్ లాస్ట్ మూమెంట్లో మీరు ఒక పని చెయ్యాలి, ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? యూ విల్ ట్రై టు షార్టెన్. మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏం చేస్తారు? లాస్ట్ మినిట్లో క్వశ్చన్, ఈవెన్ దట్ ఈస్ 16 మార్క్స్ క్వశ్చన్ అయినప్పటికీ కూడా ఏదో ఒకటి రాయాలని చెప్పి యూ జస్ట్ కట్ డౌన్ ద కార్నర్స్ అండ్ రైట్ ఇట్ డౌన్. అంటే ఆర్ఎల్స్ మీకు పేపర్ ప్లేస్ సరిపోకపోతే యూ ప్రిసైజ్గా రాస్తారు. సో దీన్ని కటింగ్ కార్నర్స్ అంటారు. ఆ టైంలో మీరు క్వాలిటీగా ఇస్తున్నారా, ఇన్ఫర్మేషన్ ఎంత ఇస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కదా, అక్కడ ఇచ్చామా లేదా అని, రాసామా లేదా అని చూసుకుంటారు. సో అలాంటి సందర్భాల్లో టు డూ సంథింగ్ క్విక్లీ ఆర్ చీప్లీ ఆఫెన్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ క్వాలిటీ. డోంట్ థింక్ అబౌట్ క్వాలిటీ అట్ దట్ టైం. ఓకే, నెక్స్ట్ చూస్తే డే అండ్ నైట్. డే అండ్ నైట్ ఈజ్ నథింగ్ బట్ రాత్రి పగళ్ళు అంటే కంటిన్యూస్గా ఎడతెరపి లేకుండా కంటిన్యూస్గా వర్క్ చేస్తే మనం డే అండ్ నైట్ అంటాం. సో కంటిన్యూస్లీ ఈజ్ ద దానికి రిలవెంట్ సెంటెన్స్ అని, రిలవెంట్ మీనింగ్ అన్నమాట. నెక్స్ట్, డెవిల్స్ అడ్వొకేట్. ఓకే, సో డెవిల్స్ అడ్వొకేట్ అంటే ఏంటి? అడ్వొకేట్ హూ ఇస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డెవిల్. ఓకే, యా, లిటరల్ మీనింగ్ అది కాదు. వన్ హూ టేక్స్ అన్ అపోజింగ్ పొజిషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. అంటే డెవిల్స్ అడ్వొకేట్ అంటే న్యాయం వైపు మాట్లాడకుండా అన్యాయం వైపు మాట్లాడే, అధర్మం వైపు నిలబడే వాడిని మనం డెవిల్స్ అడ్వొకేట్గా మాట్లాడతాం. అంటే అపోజింగ్ పొజిషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ కోసం హీస్ అపోజింగ్ దట్ థింగ్ విచ్ ఇస్ నాట్ రైట్. హీస్ ఆర్గ్యూయింగ్ విచ్ ఇస్ నాట్ రైట్. ఓకే, నెక్స్ట్, డన్ అప్. డన్ అప్ అంటే వాట్? అయిపోయింది, ఎగ్జాస్టెడ్, ఇంకా ఐఎమ్ డన్ విత్ దిస్, ఐఎమ్ డన్ విత్ యూ, రైట్? ఐఎమ్ డన్ విత్ దిస్ సిచ్యువేషన్. సో ఎగ్జాస్టెడ్ మీనింగ్ని మనం డన్ అప్గా చెప్తాం అన్నమాట. నెక్స్ట్, డౌన్ ఇన్ ద మౌత్. ఓకే, డౌన్ ఇన్ ద మౌత్ అంటే మనకి మీనింగ్ ఏంటి అంటే ఎవరైనా సరే డిప్రెస్డ్గా ఉన్నా, అన్హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నా, ఇటువంటి సందర్భాల్లో డౌన్ ఇన్ ద మౌత్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో అన్హ్యాపీ, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈజియర్ సెడ్ దాన్ డన్. ఓకే, సో ఈజియర్ సెడ్ దాన్ డన్, దిస్ ఇస్ ఆల్సో సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. చెప్పిన దానికన్నా చేసేదానికన్నా చెప్పడం ఈజీ అని. ఈజియర్ సెడ్ దాన్ డన్ అంటే ఈజియర్ సెడ్ దాన్ డన్ అంటే మీరు చెప్పిన దాని కనుక ఇది ఈజీగా ఉంది అని అర్థం అనమాట. అంటే నాట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ ఇట్ అపియర్స్ టు బీ. అంటే మీరు చెప్పిన దానికన్నా, అక్కడ కనిపించిన దానికన్నా ఇది నిజంగా చాలా ఈజీగా ఉంది అని చెప్పడానికి ఇటువంటి పదం యూజ్ చేస్తాం అనమాట. నాట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ ఇట్ అపియర్స్ టు బీ, కనిపించినంత కష్టంగా అయితే లేదు. నెక్స్ట్, ఫేస్ ద మ్యూజిక్. ఓకే,
ఫేస్ ద మ్యూజిక్ అంటే ఏంటి అంటే టు యాక్సెప్ట్ ద పనిష్మెంట్ ఫర్ సమ్ మిస్టేక్ విచ్ యూ హ్యావ్ డన్. మీరు చేసినటువంటి తప్పుకి మీరే అనుభవించండి అంటారు. జస్ట్ యూ హ్యావ్ డన్ ద మిస్టేక్, నౌ యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్ అని అంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫిట్ యాజ్ ఫిడిల్. ఓకే, మనకి ఫిడిల్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఎంత ఫిట్గా ఉంటుంది. సో పర్సన్ హూ ఈస్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ ఎనర్జెటిక్, in that situation you can use fit as fiddle. Okay, moving on to the next question. Yeah, lie in the bed you have made. Okay, lie in the bed you have made అంటే నువ్వు ప్రిపేర్ చేసుకున్న బెడ్ మీద నువ్వు పడుకో అంటే ఇన్ ద సెన్స్ ఫేస్ అన్ప్లెజెంట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్ట్స్. అంటే తన తీసిన గోయిలో తనే పడటం అని అంటారు కదా తెలుగులో, ఆ ఉద్దేశంతో. సో లిటరల్ మీనింగ్ అంటే వెళ్ళి నువ్వు తయారు చేసుకున్న బెడ్ మీద నువ్వు పడుకో అని కాదండి. సో నీ సిచ్యువేషన్స్ని నువ్వే హ్యాండిల్ చేయాలి, దానికి వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ ఎస్పెషల్లీ వి యూజ్ ఇట్ అన్ప్లెజెంట్ కాన్సిక్వెన్సెస్ వచ్చినప్పుడు నీకు నువ్వే సఫర్ అవ్వాలి అని చెప్పి వాడతారనమాట ఈ ఈడియం, లై ఇన్ ద బెడ్ యూ హ్యావ్ మేడ్ అని. ఓకే, నెక్స్ట్ చూస్తే గెట్ యువర్ యాక్ట్ టుగెదర్. గెట్ యువర్ యాక్ట్ టుగెదర్ కూడా మనకి టు ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్ సో దట్ యూ కెన్ డూ సంథింగ్ ప్రాపర్లీ. అంటే వెన్ యు ఆర్ అన్ఆర్గనైజ్డ్, సరిగ్గా లేదు సిచ్యువేషన్ని అంటే యూ నీడ్ టు మేక్ ద థింగ్స్ కరెక్ట్ బై యువర్ సెల్ఫ్. దానివల్ల నీ సిచ్యువేషన్స్ అన్నీ మారుతాయి. గెట్ యువర్ యాక్ట్ టుగెదర్, జరగాల్సిందంతా సరే నువ్వే చూసుకోవాలి. టు ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్ సో దట్ యూ కెన్ డూ సంథింగ్ ప్రాపర్లీ. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ సమ్వన్ ద కోల్డ్ షోల్డర్. ఓకే, కోల్డ్ షోల్డర్ అంటే ఏంటి అంటే యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఒపీనియన్స్ ఆర్ ఫీలింగ్స్ ఆర్ కన్సర్న్ ఫర్ దట్ పర్సన్, అంటే యు ఆర్ ఇగ్నోరింగ్ దట్ పర్సన్. సో ఇగ్నోర్ సమ్వన్, ఇటువంటి సందర్భాల్లో మనం గివ్ సమ్వన్ ద కోల్డ్ షోల్డర్ అనేటువంటి ఇడియంని యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక టాస్క్ ఏదైనా సరే ఇట్ హ్యాస్ బికమ్ సో మెస్, అంటే ఆ పని అనేది నువ్వు వెళ్ళి మళ్ళీ మొదలుపెట్టి దాన్ని కరెక్ట్ చేసి సెట్ చేయాలన్నమాట. అంటే లీవ్ ఎ వర్క్ అన్ఫినిష్డ్ అనేది కాదు, స్టార్ట్ ఓవర్ కాదు, అకాంప్లిష్ కాదు, యూఆర్ మీడియేటింగ్ ఎ టాస్క్. సంథింగ్ విచ్ హ్యాస్ గాన్ రాంగ్, యూ నీడ్ టు గో అట్ ఇట్ అండ్ సెట్ రైట్. సో గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అని ఇటువంటి సందర్భాల్లో యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సంథింగ్ విచ్ హ్యాస్ బికమ్ సో మెస్, సో యూ నీడ్ టు గో టు ద డ్రాయింగ్ బోర్డ్ అండ్ కరెక్ట్ ఇట్. అంటే ఆ ఉద్దేశంతో ఇట్లాంటి సందర్భాలకి ఈ పదం యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గ్రాస్పింగ్ ఎ స్ట్రాస్. Straws grasping is nothing but when you are drinking something, for example, and you are not getting anything out of the straw, but still you are trying to take something. Okay, ఇట్లాంటి సందర్భాల్లో అంటే అక్కడ మీకు సిచ్యువేషన్లో, అక్కడ మీకు మాట్లాడేటువంటి ఆస్కారం లేని సిచ్యువేషన్లో, అక్కడ మీకు ఛాన్స్ లేని అంటే మీ యొక్క పాయింట్ గెలవడానికి ఛాన్స్ లేని సందర్భాల్లో యు ఆర్ బ్రింగింగ్ సంథింగ్ అండ్ యు ఆర్ క్రియేటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్లా సంబంధం లేకుండా మాట్లాడడానికి ట్రై చేసిన దాన్ని మనం ఆ సిచ్యువేషన్ని ఇండికేట్ చేయడానికి గ్రాస్పింగ్ ద స్ట్రాస్ అంటాం. అంటే ట్రైంగ్ టు ఫైండ్ సమ్ వే టు సక్సీడ్ వెన్ నథింగ్ యూ చూస్ ఈస్ లైక్లీ టు వర్క్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే హ్యావ్ ఎ బ్యాష్. హ్యావ్ ఎ బ్యాష్ ఇస్ నథింగ్ బట్ యు ఆర్ పుటింగ్ సమ్ ఎఫర్ట్, యు ఆర్ గివింగ్ అన్ అటెంప్ట్. It's not to betray a close friend, it's not to spoil a moment, it's not to put something on hold. You're taking it forward, you're giving an attempt. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హ్యావ్ ఎట్ వన్స్ ఫింగర్ టిప్స్. ఓకే, ఇట్స్ ఈజీలీ యాక్సెసిబుల్ టు యూ నౌ, ఇట్స్ ఎట్ ఫింగర్ టిప్స్ అని మనకి మొబైల్ అప్లికేషన్స్లో వాటిలో అంతా కూడా మనకి వస్తూనే ఉంటాయి అడ్వర్టైజ్మెంట్స్లో. అంటే దాని అర్థం ఏంటంటే అది మనకి చాలా ఈజీగా ఉంది, కన్వీనియంట్గా, యాక్సెసిబుల్గా ఉంది అని చెప్పి హ్యావ్ ఎట్ వన్స్ ఫింగర్ టిప్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీ హ్యావ్ ఎగ్ ఆన్ యువర్ ఫేస్. యూజువల్లీ ఎగ్ ఆన్ అవర్ ఫేస్ని ఇన్సల్ట్ చేయడానికి, ఆ సిచ్యువేషన్ని ఎంబారస్ చేయడానికి యూజ్ చేస్తాం. కాబట్టి టు మేడ్ టు బి లుక్ ఫూలిష్ ఆర్ ఎంబారస్. సో యు ఆర్ ఇన్సల్టింగ్ సమ్మన్, యూ యూజ్ సమ్మన్ ఇస్ మేడ్ ఎ మిస్టేక్ ఆర్ సమ్మన్ ఇన్సల్ట్ చేయాలన్నప్పుడు మనం పుట్ ఎగ్ ఆన్ దేర్ ఫేస్. సో హ్యావ్ ఎగ్ ఆన్ యువర్ ఫేస్ అంటే టు మేడ్ టు లుక్ ఫూలిష్ ఆర్ ఎంబారస్డ్. నెక్స్ట్ యూ హ్యావ్ యువర్ హార్ట్ ఇన్ యువర్ మౌత్. అంటే మన హార్ట్ మన నోట్లోకి వచ్చేసేయడం. అంటే అది ఏ సందర్భాల్లో వస్తుంది, మనం చాలా భయపడినప్పుడు వస్తుందన్నమాట. అంటే యూఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రైటెండ్. ఓకే, యూఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రైటెండ్, ఇన్ దోస్ సిచ్యువేషన్స్ హ్యావ్ యువర్ హార్ట్ ఇన్ యువర్ మౌత్ అనేది వాడతాం.
నెక్స్ట్ వీ హ్యావ్ టు కిక్ ద బకెట్. ఇట్స్ ఆబ్వియస్, ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. టు కిక్ ద బకెట్ అంటే టు డై అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి హార్నెట్స్ నెస్ట్. సో హార్నెట్స్ నెస్ట్ అనేది ఎలా ఉంటుందండి, టచ్ చేస్తే అందరికీ కుట్టేస్తుంది, తేనె పుట్ట, రైట్? లైక్ దట్ ఇఫ్ సమ్వన్ ఇస్ క్రియేటింగ్ మెస్, సడన్గా గొడవ పెట్టుకోవడం, క్వారల్ చేయడం అంటే రేజింగ్ కాంట్రవర్సీ, దీన్ని మనం హార్నెట్స్ నెస్ట్గా పిలుస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఇన్ ఏ సూప్. ఓకే, ఇన్ ఏ సూప్ అంటే ఏంటి, డెఫినెట్లీ ఇన్ ట్రబుల్ అనమాట. వెన్ యూ సంథింగ్ ఇస్ వెన్ యూ ఫాల్ ఇన్ సూప్ వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ బర్న్ కదా. సో ఇన్ ట్రబుల్ని యూస్ చేయడానికి ఇన్ ఏ సూప్ అనే ఒక ఇడియంని మనం వాడతాం అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఐ అంటే కనురెప్ప సమయంలో, అంటే లైక్ యూనో ఇన్ అన్ ఎక్స్ట్రీమ్లీ వెరీ షార్ట్ టైం, అంటే ఇన్ అ బ్లింక్ ఆఫ్ ఐలో అట్లా జరిగిపోయింది. ఓకే, ద యాక్సిడెంట్, షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఇన్ అ బ్లింక్ ఆఫ్ ఐ అంటే ఇట్లా కళ్ళు మూసి తెరిచేలోపు తన యాక్సిడెంట్ అయిపోయింది అని చెప్పేసి. సో ఇట్లాంటి ఇడియమ్స్ ఇలా వాడతాము. నెక్స్ట్ it is raining cats and dogs. So there are so many cats and dogs. Okay, so which means it is raining very very heavily ani ardham anamata. Okay, next it turns out to be a blessing in disguise. So దీని అర్థం ఏంటి అంటే అంత చెడులో కూడా అంటే లైక్ ఆర్ సంథింగ్ బ్యాడ్ ఇస్ హ్యాపెండ్, బట్ నెమ్మదిగా అది గ్రాడ్యువల్గా మారుతూ వచ్చింది, అంటే హ్యాస్ ఎ గుడ్ ఎఫెక్ట్ ఈవెన్ దో ఎట్ ఫస్ట్ ఇట్ సీమ్డ్ ఇట్ వుడ్ బి బ్యాడ్. ఓకే, సమ్ నెగిటివ్ అవుట్ ఆఫ్ నెగిటివ్ వీఆర్ టర్నింగ్ ఇట్ ఇన్ టు ఆర్ అ పర్సన్ హీస్ టర్నింగ్ అవుట్ టు బి ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంటే మొదట్లో ఒక చెడ్డగా ఉన్న మనిషి మంచిగా మారిన, ఒక చెడ్డగా ఉన్న సిచ్యువేషన్ మంచిగా మారిన, ఇట్లాంటి పదాలు యూజ్ చేయొచ్చు, మనం ఈ ఈడియంని వాడచ్చు. నెక్స్ట్ చూస్తే కీప్ ఏ స్ట్రైట్ ఫేస్ అంటే మీరు ఎటువంటి ఎక్స్ప్రెషన్ మార్చకుండా ఒకటే ఉండాలి, అంటే నాట్ లాఫ్ ఆర్ చేంజ్ యువర్ ఎక్స్ప్రెషన్ ఈవెన్ దో యూ వాంట్ టు లాఫ్. కీప్ ఎ స్ట్రైట్ ఫేస్, యూ కాంట్ లాఫ్. ఓకే, సో ఎవరినైనా కామెడీ చేయాలి అంటే ఇట్లాంటి ఈ ఈడియం యూజ్ చేయండి. నెక్స్ట్ కీప్ కౌంట్ ఆఫ్ అంటే ప్రతిదీ లెక్కను చేయడం అనమాట, అంటే టు రిమెంబర్ ఏ టోటల్. ఓకే, నాట్ టు డెడ్ లైన్ రిమైండ్ చేయడం కాదు, యాక్టింగ్ కాదు, టు యాక్సెప్ట్ అన్ ఇన్విటేషన్ కాదు. ఇట్ ఈస్ వెరీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. టు కీప్ కౌంట్ ఆఫ్ అంటే టు రిమెంబర్ ఎ టోటల్, ప్రతిదీ లెక్కన గుర్తుపెట్టుకోవడం అనమాట. నెక్స్ట్ కీప్ సమ్ వన్ ఎట్ ఆర్మ్స్ లెంత్. ఓకే, సో ఆర్మ్స్ లెంత్ ఎవరినైనా అంత డిస్టెన్స్లో ఉంచండి అని చెప్పడం అంటే ఏంటి అంటే టు అవాయిడ్ బికమింగ్ టూ క్లోజ్ ఆర్ ఫ్రెండ్లీ విత్ సమ్వన్, అంటే అందరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఓకే, సో వెన్ if you are sending your child to the school, make sure to keep everyone at your arm's length అని చెప్పచ్చు. సో ఈ విధంగా ఎవరితోనూ టూ క్లోజ్గా ఫ్రెండ్లీగా అవ్వకుండా ఉండడాన్ని మనం ఇలా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట ఈ ఈడియంని. నెక్స్ట్ లెఫ్ట్ అవుట్ ఇన్ ద కోల్డ్ అంటే ఆబ్వియస్లీ మనం ఇందాక ఒకటి చెప్పాము, కోల్డ్ షోల్డర్ అంటే ఇగ్నోర్ చేయడం, పట్టించుకోకుండా ఉండడం. అదేవిధంగా లెఫ్ట్ అవుట్ ఇన్ ద కోల్డ్ అంటే టు బి ఇగ్నోర్డ్. ఓకే, యా. నెక్స్ట్ వీ హ్యావ్ లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అంటే ఏంటి అంటే కుక్కలు మొరగని, లేకపోతే ఇట్లాంటి పదాలు మనం వాడుతూ ఉంటాం కదా, జరిగేది జరగని, కానిచ్చేది అవ్వనివ్వండి అన్నట్టు. లీవింగ్ ఏ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్, ఇట్స్ ఓకే వదిలేసేయండి, దాన్ని అలాగే వదిలేసేయండి, వీ కాంట్ చేంజ్ ఇట్, ఆర్ లెట్ ఇట్ బి, జరిగేది జరగనివ్వండి. లీవింగ్ అన్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్. సో వీఆర్ నాట్ రియాక్టింగ్ ఆన్, వీఆర్ జస్ట్ లీవింగ్, ఇగ్నోరింగ్ ఇట్. సో ఇప్పటి వరకు ఇంతటితో మన టోటల్ 50 ఈడియమ్స్ అయితే మనం టాప్ మోస్ట్ ఇంపార్టెంట్వి SSC CGL కోసం కంప్లీట్ చేసుకున్నాము. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వీడియో, అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో another 50 or more than that I'll try to accompany in the video. Okay, thank you so much for watching.